హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మెంతెం కూర పప్పు చేసుకుందాం. చిన్న మెంతెం కూర అండి. చూడండి చాలా ఫ్రెష్గా ఉంది. ఇది హెల్త్కి చాలా మంచిదండి. దీన్ని ఎలా చేయాలంటే ఇలా వేర్లా ఉన్నాయి కదా, అవి పక్కన పెట్టుకొని ఇలా ఆకు దానికి సన్నగా ఉన్న కాడ కొద్దిగా మాటుకు తీసుకోవచ్చండి. చూడండి ఇలా కట్ చేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇలాగ మనం మొత్తం ఆకులన్నీ తీసేసుకోవాలి. టైం పడుతుందండి. చిన్న మెంతెం కూర చాలామంది తినరు, టైం పడుతుందని, కానీ హెల్త్కి మంచిదండి. ఇలా మొత్తం తీసేసుకున్నాం. చూడండి క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా పక్కన వాటర్ వేసి. ఇప్పుడు పప్పు చేసుకుందాం అండి. సరిపడేంత కందిపప్పు తీసుకున్నాను. ఇప్పుడు మంచిగా కడిగి పెట్టుకున్న ఆకుని ఈ పప్పులో వేసేసుకుందాం. చూడండి ఏ డస్ట్ లేకుండా మొత్తం నీట్గా కడిగి ఇందులో వేసేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుందండి పప్పు, ట్రై చేయండి. చూడండి మొత్తం వేసేసుకున్నాం కదా. ఇప్పుడు కావాల్సిన పచ్చిమిరపకాయ, ఆనియన్, టమాటా కట్ చేసుకుందాం. చూడండి పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకున్నా, ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి వేసుకున్నా, టమాటాలు కూడా కట్ చేసి వేసుకున్నా. అలాగే ఇందులోకి కొంచెం పసుపు, కొద్దిగా కారం కూడా వేసుకున్నామండి. పచ్చిమిరపకాయలు ఆల్రెడీ వేసుకున్నాం కదా, చూసి వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకుందామండి. కుక్కర్ మూత పెట్టుకుందాం. కొన్ని విజిల్స్ వచ్చేంత వరకు, ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకుందామండి. చూడండి పప్పు అయిపోయింది, మెత్తగా ఉడికిపోయింది. చూడండి మీరు ఒక్కసారి గరిటె తీసుకొని కలుపుకుందామండి. చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో. చల్లబడ్డాక ఇంకా కొంచెం దగ్గరకు అయిపోతుందండి పప్పు. తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకుందామండి. మంచిగా కలుపుకోవాలి సాల్ట్ కరిగేంత వరకు. చూడండి ఎంత మంచిగా ఉందో. ఇప్పుడు కొద్దిగా తాలింపు వేసుకుందామండి. వెల్లుల్లిపాయలు, పోపు గింజలు వేసుకుందామండి. జీలకర్ర, ఆవాలు, అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసుకుందాం. ఇప్పుడు ఈ తాలింపుని అందులో వేసేద్దామండి. చూడండి అయిపోయింది కదా, ఒకసారి కలుపుకుందాం. అయిపోయింది కదండి. చూడండి చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుందండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఆకు చేయడానికి టైం పడుతుంది కానీ ఆరోగ్యానికి చాలా మంచిదండి. ట్రై చేయండి. మా వీడియోస్ చూస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.